తెలంగాణ రైతు సోదరులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతన్నలకందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడం పూర్తయింది అన్నమాట. ఇక మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఇలా కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయడం పూర్తయిందన్నమాట. ఇంకా ఎవరికైనా ఈ డబ్బులు జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కిందనైతే కామెంట్ చేయండి. మీకు డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలని అయితే చెప్తాను. ఇక దీంతో పాటుగా ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేసినటువంటి డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ డబ్బులను కూడా జమ చేయాలి కదా. మరి ఈ పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్న వివరాలను మన కేంద్ర ప్రభుత్వం అయితే సమాచారాన్ని, అప్డేట్స్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది నిన్ననే. ఇక మనకి ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా మనకి పీఎం కిసాన్ జమ చేసినటువంటి ఏడాదిలో 3 విడతల్లో అంటే మనకి ఏదైతే 6,000 రూపాయలనైతే జమ చేస్తారో ఇప్పుడు మనకి 23వ విడత కింద మరో 2,000 రూపాయలనైతే ఈ రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తారన్నమాట. మరి ఈ 2,000 రూపాయలను ఎటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు, ఏ జిల్లా రైతులకు, ఎటువంటి రైతుల ఖాతాల్లోకి ముందుగా ఈ పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అన్న వివరాలు మీకు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా అయితే తెలియజేయడానికి ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రుణమాఫీ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి అన్నమాట. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా మన వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమానిధి 23వ విడత కింద 2,000 రూపాయలను మన రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయాలన్నమాట. మనకి గత ఏదైతే మార్చి నుంచి మార్చి, జూన్, జూలై నెలలోనే జమ చేయాల్సినటువంటి ఈ పథకం కింద డబ్బులు ఇప్పటి వరకు అయితే డిలే అనేది పెట్టడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఏదైతే పీఎం నరేంద్ర మోడీ గారు జరగబోతున్నటువంటి కార్యక్రమంలో ఈ పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే మళ్లించనున్నారన్నమాట. మనకి దాదాపు అర్హత సాధించినటువంటి రైతులకి అంటే ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు బాగా స్ట్రిక్ట్గానైతే డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే బతుకున్నటువంటి రైతులను అంటే ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులను మాత్రమే డబ్బులను అయితే పంపిణీ చేశారు. ఇక ఎవరైతే డబ్బులు జమ కావాలని చూస్తున్నారో మీరు తప్పకుండా వెళ్ళి మీరు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకుంటే మీరు పంట పండిస్తూ సాగు చేస్తున్నారు అని అయితే ప్రభుత్వానికి అయితే అర్థమవుతుంది, మీరు అర్హులు అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో ఇలా ఈకేవైసీ చేయించుకుని వారు చేయించుకోండి. త్వరలోనే అయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి 23వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు అన్నమాట. సో ఇక డబ్బులు జమ కావాలంటే చెప్పినట్టు విధంగానే ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్, బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉండాలని అయితే చెక్ చేసుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.